హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా కొన్ని వేలాది మంది గొంతుల్ని మనం విన్నాము. వాళ్ళు పాటగాళ్ళుగా, రచయితగా, కవులుగా వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు, కళాకారులు వాళ్ళందరినీ ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళని అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ పాటల వరకే చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత పాటలు పాడేటువంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చినా మిగతా వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒక ఉపాధి చూసుకొని బతుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, మాకు బహుజన రాజ్యం కావాలి అని చెప్పేసి బహుజన గొంతులుగా నిలబడుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందులో వేళ్ళ మీద పేర్లకి పెట్టినటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ బహుజన రాజ్యం కోసం తన గొంతు వినిపిస్తూ మహనీయుల దారిలో నడుస్తూ బాబాసాహెబ్ కలగనటువంటి కాన్షీరామ్ కలగనటువంటి ముఖ్యంగా మాయావతి గారి సారథ్యంలో నడుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ పాటలు పాడుతూ తప్పకుండా ఏదో ఒక రోజు బహుజన రాజ్యం వస్తుందనే నమ్మకంతో ఊరూరు తిరిగి పాటలు పాడటమే కాకుండా ఏ కార్యక్రమం ఉన్నా కూడా తను పాట పాడితే తప్పకుండా జనాల్లో జోష్ నింపుతారని చెప్పేసి పేరు పొందినటువంటి వ్యక్తి గుడిపల్లి శ్రీకాంత్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మరిన్ని పాటలు పాడించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఆయన మొన్న బడంగ్పేటలో జరిగినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో తాను మాయావతి గారి గురించి కానీ, కాన్షీరామ్ గారి గురించి కానీ, కాన్షీరామ్ గొప్పతనం గురించి, ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి పాడినటువంటి పాట ఒకటి విపరీతంగా వైరల్ అయింది. మరి అది ఈరోజు మరోసారి పాడించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గుడిపల్లి శ్రీకాంత్ గారిని మీకు పరిచయం చేసే ముందు అన్న ఏదన్నా ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామన్న. తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు యాక్చువల్లీ నేను 10th ఉన్నా. నేను హాస్టల్లో నా జర్నీ మొత్తం కూడా నేను 10th ఉన్నప్పుడు తెలంగాణ ధూమ్ధాం పెట్టారు మా హాస్టల్ బయటనే, మెయిన్ రోడ్ మీదనే పెట్టినప్పుడు ఒక పాట విన్నా నేను, దరువేల్ అన్న పాట. ఓకే. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఈరోజు నేను వీడికి వచ్చిన అంటే ఈ పాట విని నేను మొట్టమొదటి వేదిక మీద పాడిన పాట ఇది. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, ఓరు దండం పెడుతాం. వీరుల్లారా వందనం. అందులో ఒక చరణం ఉంటుంది, నేను కూడా చదువుకుంటున్నా కాబట్టి. చదువుకోకొడు కానీ సాగా నంపిన తల్లి, చదువుల్లో సారాంగి విప్పి చెప్పిన సారు, సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. ఎందుకు చచ్చిపోతున్నారు ఆ రోజు నాకు తెలియదు వాస్తవం. విన్న తర్వాత అర్థమైన తర్వాత ఏ వేదిక అది ఎటువంటి ప్రోగ్రాం అయినా సరే, తెలంగాణ వాదం, తెలంగాణ వచ్చిన తర్వాత మనోళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ అమరవీరులను మర్చిపోకూడదని, అది ఎంత పెద్ద వేదిక అయినా ఎటువంటిదైనా మన స్వభావం మారే వరకు ఈ పాట పాడుకోవచ్చు. చదువుకోకొడు కానీ సాధానం విన తండ్రి, చదువుకోకొడు కానీ సాధానం విన తండ్రి, చదువుల్లో సారాంగి విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాంగి విప్పి చెప్పిన సారు, సాగు వార్త వింటూ, సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా
మట్టి వాసనలారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా మీరైనా చూసిండ్రా బాలా కిషోరాల వీరులారా వందనం విద్యార్థి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. సూపర్ అన్న. అంటే ఆ 10వ తరగతి చదువుతున్నప్పుడే ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని అంత లోతుగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు మీకు? మా నాన్న కూడా పాటగాడే. ఓకే. మా నాన్న కూడా పాటగాడే. అంటే ఆయనతో వెళ్ళి పట్టుకొని నడిచే అవకాశం నాకు రాలేదు. అదే అంటే ఆ భావజాలం లేకుండా నాన్న సింగర్ కాకపోయింది అంటే ఆ పాటలు అర్థం చేసుకునే పరిస్థితి. ఆయన అన్నంగా వినడమే నేను కూడా. మా నాన్న పాటలు పాడుతుంటే అనేది వినంగానే వేలు పట్టుకొని నడిచే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నాన్న 3వ తరగతిలోనే చనిపోవడం, తర్వాత నేను కూడా అదే సంఘంలో పనిచేయడం కొద్ది రోజులు, నన్ను మా అమ్మ పంపించడం. ఈ పాటకు నన్ను మరింత దగ్గర చేసింది మా అమ్మ. నాన్న ఇట్లా వాడుతుండే, ఇట్లా పోవాలి, ఇట్లా ప్రతి మాట ఏదున్నా మనం ఎక్కడ ఇంకో తిక్కు మళ్ళీ అవకాశం మా అమ్మ నాకు కల్పించలేదు. అంటే బయట చాలా మంది తల్లులు ఇట్లా పోతా ఉంటే తిడతారు కదా, అంటే అటు ఎందుకు పోతున్నావు, మీటింగ్లకు ఎందుకు పోతున్నావు, ఆ సభలకి ఎందుకు పోతున్నావు అని అటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అమ్మ డిఫరెంట్గా పో అని ఇట్లా చెప్పింది. మా అమ్మకు ఇష్టం మా కూడా అట్లా పాడాలి. ఓకే. నేను ఆయన మా అమ్మ కూడా మా నాయన చాలా తక్కువ సందర్భాలు, ఈయన బయటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సందర్భాలు తక్కువ. మా అమ్మ నన్ను ఇట్లా చూడాలనుకున్నదో ఏదో పరిస్థితి, నేను దానికి అటాచ్ అయినా మళ్ళీ వదిలిపెట్టి ఈ బహుజన్ కాన్సెప్ట్కి రావడానికి ముఖ్య కారణం తెలంగాణ మూమెంట్ వచ్చింది, అయిపోయింది, మనోళ్ళే చనిపోయారు. మన బలం ఏడున్నది అని చూసుకుంటే తిరిగి మళ్ళీ చూస్తే కనిపించలేదు. మళ్ళీ పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ నేను ఇంకో పాటలు పాడొద్దు అనుకున్నాను. బహుజన్ కాన్సెప్ట్ కోసమే పాటలు పాడాలనుకున్నాను. ఆ రకంగానే మనం అడుగులు వేసినాం. ఈరోజు అవకాశం మీలాంటి వాళ్ళు ఇచ్చిర్రు, చాలా సంతోషం అన్న. వన్స్ అగైన్ మీ G8 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు. మీరు ఇంకా పెద్ద ఛానళ్ళు, పెద్ద ఈ తెలంగాణలో మాలాంటి వాళ్ళకి చాలా అవకాశం ఇవ్వాలి. మీరు ఇంకా పెద్ద ఛానళ్ళు పొందాలని కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ నేను ఈరోజు ఇంటర్వ్యూ స్ఫూర్తిగా చెప్తున్నా, రానున్న తరం మొత్తం మీదే. ఇప్పుడు చాలామంది కళాకారులు ఏ రకంగా ఉంటున్నారు అనేది సమాజం చూసింది, కొత్త వాళ్ళ కోసం చూస్తుంది. తప్పకుండా ఈ ఒక్క ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు ఈ గుడిపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగేటువంటి ఏ రకమైనటువంటి ఉద్యమాలకైనా మీ గొంతులే అవసరం పడతాయి. మిగతా వాళ్ళని సమాజం మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు కల్పించి కూడా వస్తాయి కావచ్చు, నిజంగానే నిలబడతారు అనుకున్నప్పుడు ఇస్తారు కావచ్చు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళను కోరుకుంటుంది. ఎందుకంటే మొన్న వెలుగుమట్ల ఇష్యూ కానీ మిగతా నాగర్ కర్నూలు ఇష్యూ కానీ చూసినప్పుడు పాటలు పాడటానికి వాళ్ళు రాలే, మీలాంటి గొంతుకలే దిక్కైనాయి. కాబట్టి రేపటి సమాజం మొత్తం మీదే. సో ఇప్పుడు బహుజన అనే ఐడియాలజీ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఈ బహుజన భావజాలం, ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత చాలామంది కమర్షియల్ వైపు వెళ్ళారు. పాటలు పాడితే 1000-2000 వస్తాయి, లేదంటే 5000-10,000 వస్తాయి. కొద్దిగా మంచోళ్ళు అయితే ఆ పాటలు ఏదో ఒక మీటింగ్ పెడితే పాట పాడుకుంటే 5000-10,000 సంపాదించుకోవచ్చు కమర్షియల్ వైపు వెళ్ళినటువంటి క్రమంలో మీరు ఇటువైపే పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని? ఒక్కసారి ఇది కాంచీరామ్ బ్యాచ్, ఇది ఒక్కసారి ఎక్కిందంటే ఆకలిగా ఉన్నా సరే కానీ ఇంకో దిక్కు పోయే ప్రయత్నం చేయలేము. ఓకే. కాంచీరామ్ ఒకసారి ఎక్కిండు. ఎట్లా ఎక్కిండు? సందర్భం ఏదైనా అంటే నేను యాక్చువల్లీ పాట పాడాలి, సందర్భం చెప్పొద్దు, ఒక అవకాశం వచ్చింది నాకు. నేను ఎందుకు కాంచీరామ్ని అర్థం చేసుకున్నామంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం. హత్రాస్ అనే విలేజ్ ఉన్నది, అక్కడ మనీషా అనే అమ్మాయి నీ గుడిలోనే రేప్ చేసి చంపేసిన సందర్భాలు మనకు గుర్తున్నది కదా. అయితే ఆ ప్రోగ్రామ్ నేను విలేజ్లో చేయాలి. అరే అక్కడ అధికారంలో ఉన్నాం మనం, అయినా మన పిల్ల మీద దాడి జరిగింది,
3 రోజులు రేపు చేసి చంపేస్తే కూడా మన వాళ్ళు మాట్లాడలే అంటే మళ్ళీ అధికారంలో లేము మనం అని ఒకళ్ళు చెప్పారు నాకు. అంటే మనం కూడా ఈ దాడి ఎక్కడనో యూపీలో జరిగిందని ఊకోవద్దు భయ్, ఇది తెలంగాణకు వస్తుంది, తెలంగాణలో నార్కల్కి రావచ్చు, నార్కల్ నుంచి నాకు గుడిపల్లికి కూడా రావచ్చు అని. ఆ సందర్భం మేము ర్యాలీ తీయాలి, సాయంత్రం వరకు ర్యాలీ తీయాలి. ఒక 200 మందితో మేము ప్లాన్ చేసుకున్నాం. ఓకే, 200 మందితో ప్లాన్ చేసుకున్నాం. పాట రాయాలి నేను, నాకు వస్తేలే. అరే అమ్మాయి నా చెల్లెలే, మాకు ఆడపిల్ల లేరు, చెల్లెలే ఎవరైనా సరే అనుకొని ఇంట్లో కూర్చున్నాం. ఎట్లా ఏం చేసిరు అని ఒక టీవీ పెట్టుకొని చూస్తున్నా, ఒక న్యూస్ ఛానల్ ఎక్కడో, అది హిందీలోనే చెప్తున్నారు. ఆ రోజు అర్థమైంది ఏంటంటే, ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడో వెతికొద్దాం పద. ప్రతి పాట ఏ ప్రోగ్రామ్ కన్నా పోతే నేను రాసుకునే ప్రయత్నం చేస్తా కంపల్సరీ. నేను రాసుకునే పాటకే ప్రియారిటీ ఇస్తా. నాకు వచ్చిన భయం ఉండే, అన్న ఇల్లది వాడు అలవా అంటే నాకు కన్ఫ్యూజ్ లో ఉన్నా, నైట్ మొత్తం అదే ఆలోచిస్తున్నా. అన్నయ్య వాళ్ళు అడుగుతాడు ఏం అట్లా ఈ ప్రయత్నం చేసినాం. అయితే నాకున్నది ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ పోతే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ మాత్రం ఒకటి రాసుకుంటాం. కొద్ది లేట్ అవకాశం రావచ్చు, మీలాంటి వాళ్ళ దృష్టిలో పడితే చెప్పలేము ఒక మంచి అవకాశం వచ్చిన రోజు. ఆ రోజు ఆ చెల్లెల గురించి ఆలోచిస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ చేయాలి. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకు ఆడపిల్లని గుళ్ళ పట్టుకొని రేప్ చేస్తుంటే, పుట్టిగా రేప్ చేసి వదిలిపెడితే బతికి ఎట్లనో చదువుకొని ఎట్లనో అవు, నాలుక కోసిరు, మెడలు ఇరిసిరు, నడువులు ఇరిసిరు. ఆ అమ్మాయికి న్యాయం జరగలే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేషన్లో వేసిరన్న సందర్భం నేను రాయాలి. అంటే ఈ అమ్మాయికి ఇంత జరుగుతూ కూడా మనిషి అనేటోడు లేడా ఇక, తల్లిదండ్రులు కాకుండా ఇంకెవడు పట్టించుకుంటలేడా? అంటే ఈ వ్యవస్థలో మనిషి అనేటోడు లేడు. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడో వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. అత్రాసు గ్రామంలో వాల్మీకి వంశమున పుట్టిన మనీష చెల్లెలట. అమ్మాయి పసల కోసం గడ్డి కోసుకురాను. అత్రాసు గ్రామంలో వాల్మీకి వంశములో పుట్టిన మనీష చెల్లెలట. మూగ జీవుల కోసమని పశుగ్రాసం కోసం వెళ్ళెనట. కండకావరం ఎక్కిన కొడుకులు చెరబట్టి చెరిపిండ్రంట. గుతుపలందుకోవో మనిషి. అప్పటికి వాల్మీకులు కూడా ఈ తెలంగాణలో నిద్రపోతున్నారు. గుతుపలందుకో వాల్మీకి, కొడుకుల గుండెల్లో గుణపాలేద్దాం. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడో వెతికొద్దాం పద. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడో వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడో వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. అత్రాసు గ్రామంలో వాల్మీకి వంశమున పుట్టిన మనీష చెల్లెలట. పుట్టిన మనీష చెల్లెలట. పుట్టిన మనీష చెల్లెలట. మూగ జీవుల కోసమని పశుగ్రాసం కోసం వెళ్ళెనట. కండకావరం ఎక్కిన కొడుకును చేపట్టి చెరిపిండ్రంట. గుతుపలందుకో మనిషి, కొడుకుల గుండెల్లో గుణపాలేద్దాం. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడు వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఎట్లా చంపిరు? నాలుక కోసిండ్రో, మెడలను విరిసిండ్రో, తల్లివి నడుములు విరిసిండ్రో. ఆపరేషన్ కూడా వనికిరారు, ఇట్లున్న నడువులకి ఇట్లయిన పేపర్లే. నాలుక కోసిండ్రో, మెడలను విరిసిండ్రో, తల్లివి నడుములు విరిసిండ్రో. ఎన్ని కలలను గన్నదు తల్లి మూగబోయి అల్లాడెనో. 100 ఏళ్ళుగా ఆడపిల్లల మానాలను దోస్తుండ్రంట. అంటే ఈ మనిషి ఒక్కరితే కాకపోవచ్చు, అంతకుముందు కూడా జరిగినాయి. 100 ఏళ్ళుగా ఆడపిల్లల మానాలను దోస్తుండ్రంట. ఆ మనువుకు పుట్టిన కొడుకుల బట్టి కంటాలను నరికేద్దాంరా. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడు వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఈ వ్యవస్థలో మనిషి ఆడ ఉన్నాడు వెతికొద్దాం పద. ఈ జగతిల మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఈ దేశానికి పట్టిన దరిద్రం
రామాయణ జపములో మనలను మభ్య పెడుతారంట, ఆ రామాయణమును రాసిన మనలా హేళన చేస్తారట. వాల్మీకే కదన్న రామాయణ, అక్కడ అన్యాయం జరిగింది కూడా వాల్మీకి అమ్మాయికి కదా. రామాయణ జపములో మనలను మభ్య పెడుతారట, మనలను హేళన చేస్తారట. ఈ చీకటి చరిత్ర మాటున బలి అయిన తల్లులు ఎందరో, ఏదో ఒక రోజు మన రాజ్యం రాకపోతుందా? ఈ చీకటి చరిత్ర మాటున బలి అయిన తల్లులు ఎందరో, నీ చరిత్ర మారక తప్పదు మనువా నీ అంతమ్మ పంతం. ఈ వ్యవస్థలో మనిషాడ ఉన్నాడు వెతికొద్దాం పద, ఈ జగతిలో మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఈ వ్యవస్థలో మనిషాడ ఉన్నాడు వెతికొద్దాం పద, ఈ జగతిలో మృగమై తిరుగుతున్నాడట ఉరితీద్దాం పద. ఇది నా రెండో పాట. తర్వాత అమ్మాయి గురించి ఇది రెండో పాట. ఇట్లా ప్రయాణం అనేది జరిగింది. అంటే మీ పాటలు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మీ పాటలు చాలా ఉన్నాయి. ఆ పాటలు వాడుకునే ముందు నేను మీకు ఇన్స్పైర్ అయినటువంటి పాట మొన్న బడంగిపేటలో మన బీఎస్పీ అధ్యక్షుల వారు పెట్టినటువంటి ఇబ్రహీం శేఖర్ అన్న పెట్టినటువంటి మీటింగ్లో మీరు చంబాల్ జిల్లా గురించి పాట పాడారు. అంటే అది మేము చరిత్రలో ఈనాడో జరిగింది, దాని గురించి అంటే చంబాల్ జిల్లా గురించి ప్రశ్నించే పరిస్థితులే ఆనాడు లేనప్పుడు కాంశీరామ్ గారు వేరు. కాంశీరామ్ గారు పోవడం గొప్ప అనుకునేది అంటే దాని గురించి తెలుగులో పాడతామని మేము అనుకోలేదు. చాలా మంది బహుజన పాటలు చాలా మంది రాశారు. కుంటసీన దగ్గర మొదలుకుంటే గజల్ రమేష్ అన్న వరకు చాలా మంది పాడిరు. అశోక్ అన్న లాంటి వాళ్ళు ఇంకా పాడుతూనే ఉన్నారు. కానీ ఆ సందర్భం గురించి పాడిన వాళ్ళు చాలా తక్కువ. మీకు ఆ పదం ఎందుకు రాయాలనిపించింది? ఆ పరిస్థితి మీకు ఎట్లా తెలుసు? ఆ పాటను ఒక్కసారి మళ్ళీ అయితే కాంశీరామ్ పాటలు చాలా ఇన్పుట్ వచ్చినాయి. కాంశీరాము చాలా గొప్పోడు కానే చూస్తున్నాం. ఆయన చేసిన పని తెలియలే. ఈ నాకు తెలిసిన ఏదో ఒక చిన్న మాట అయినా సరే ఆయన చేసిన ఒక చిన్న పని నేను పాటకు చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ బడంగపేట మీటింగ్కి మేము రావాలి, కారులో జర్నీ చేస్తున్నాం. నాకు ఒక చిన్న అలవాటు ఏంటంటే జర్నీలోనే వస్తాయి నా పాటలు. నేను బైక్ నడుపుతుంటాను, లేకుంటే ఏదైనా పని చేస్తుంటే పాట మాత్రం ఇదేం రాయాలి. నాకు ప్రశాంతత ఉంటే పాట రా. నేను జర్నీలు ఉంటే రాస్తాను. అంటే ఏసీలలో అట్లా ఏది లేదు, జర్నీ ఉండాలి. నేను ఒక్కరిని ఉన్నా బైక్ మీద మా మామ వచ్చిండు, మేము ఇద్దరం ఎప్పుడు జర్నీ చేస్తాం. ఆడు బండి నడుపుతుంటే నేను ఎంకిల పాటనే, నేను ముందర నడిపిన వీళ్ళ ఎంకిలతో నేను మాట్లాడిన పాటలు నాకు ఉంటేనే. అట్లా నేను కారులో జర్నీ చేస్తున్నా. కాంశీరామ్ పాట లేదు, కాంశీరామ్ పాట రాయాలి కంపల్సరీ. కాంశీరామ్ పాట వాడాలి, జయంతే అది మనం చేస్తున్నాం. ఎట్లా రాయాలని ఆలోచిస్తుంటే జర్నీ పోతున్నాం. మా ఒక స్టెప్ ఏమని చెప్పిన, ఇక్కడ డప్పు సత్తి మామ వచ్చింది, స్టెప్ కొడుతున్నాడు. మనది కాని పాలన మంటల్లో కాల్చగదిలి. ఆ రోజు అంబేద్కర్ మనది కాని మనస్ఫృతిని మంటల్లో ఎట్లా కాల్చిండో కాంశీరామ్ గురించి గొప్పగా ఏం చెప్పాలి. ఆ రోజు మనస్ఫృతిని ఆయన కాల్చిండు, ఈ రోజు మనది కాదు ఈ పాలన పై అని చెప్పి మంటల్లో కాల్చిన ఒకే ఒక్క నాయకుడు మాన్యవర్ కాంశీరామ్. అదే చెప్పి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనది కాని పాలన మంటల్లో కాల్చగదిలి, మనది కాని పాలన మంటల్లో కాల్చగదిలి, బహుజన ఉద్యమ కొలిమిలో నిప్పును రాజేసి, బహుజన ఉద్యమ కొలిమిలో నిప్పును రాజేసి, బలిసినోడి రాజకీయం మట్టిలో కలిపేసి. అంత పెద్ద ఉత్తరప్రదేశ్లో పైసలు వాళ్ళు బగ్గున్నారు, మనోడు ఎక్కడనో వచ్చిండు, ఎక్కడనో రాజ్యం తెచ్చి. బలిసినోడి రాజకీయం మట్టిలో కలిపేసి, పేదవాన్ని నిలబెట్టి గెలిపించి, కడు పేదవాన్ని నిలబెట్టి గెలిపించి, ఈ దేశ రాజకీయాలను శాసించిన మేము చూస్తే, దోపిడోళ్ళ అరెర్రరే దోపిడోళ్ళ బలబలే దోపిడోళ్ళ గుండెలదురు నీ పేరింటయో, పట్టె బాషీడల్లలాగులు నడుసు నీ మాటింటయో, చల్ దోపిడోళ్ళ గుండెలదురు నీ పేరింటయో, పట్టె బాషీడల్లలాగులు నడుసు నీ మాటింటయో. ఈయన పేరు చెప్తే మనల్ని దగ్గర కూడా రాని. ఇది శ్రీకాంత్ వాన్ పాడిన వాడతాడు. ఈయన అన్ని ఎక్కిన వేదికలు చాలా ఉన్నాయి, అయినా నాకు వేదిక దొరికితే కంపల్సరీ కాంశీరామ్. ఈ చంబాల్ జిల్లా అది ఎట్లా వచ్చిందని అంటే, నేను ఒక వీడియో చూస్తున్న సందర్భంలో చంబాల్ జిల్లా అది ఇంత సబ్జెక్ట్ ఇన్ని రోజులు ఈ దేశంలో మనకు తెలియలేదు అనుకున్నాం. జరిగిన సందర్భం ఒక వేదికకి ఆయన వెళ్ళాలి, ఒక ఊరికి, అరాచకమైన ఊరికి వెళ్ళాలి. మనోన్నే పంపించి అక్కడ ఉండేటోడు, భయ్ నువ్వు కాంశీరామని రానియొద్దు అని చెప్పిన. కాంశీరామ్ ఆయనను కూడా కన్విన్స్ చేసిండు,
చెంబాలు జిల్లాకు రానీయమ్మంటే ఈ ప్రాణం ప్రజలదే అంటూ నేను వస్తానంటిరి ఉట్టికోవాలి. ఎనుగు జెండా మీరు భుజము నేసుకొస్తిరి అణిచివేత అల్లుముకున్న అంటరాని వాణి ఓ ముదిరాజుని ఓ గౌడన్నని ఓ సాకలిని కమ్మరిని కుమ్మరిని ఓ చెమార్ని ఓ మహర్ని అసెంబ్లీకి పంపినట్టి మేము చూస్తే దోపిడోళ్ళ దోపిడోళ్ళ గుండెల దోని పేరింటయో అటే బాసిగాళ్ళలాగులు దడుసుని మాటింటయో చల్ దోపిడోళ్ళ గుండెల దొరుని పేరింటయో అటే బాసిగాళ్ళలాగులు దడుసుని మాటింటయో మనది కాని పాలన మంటల్లో కాల్చగదిలి బహుజన ఉద్యమ కొలిమిలో నిప్పును రాజేసి బలిసినోడి రాజకీయం మట్టిలో కలిపేసి పేదవాణ్ణి నిలబెట్టి గెలిపించి ఈ దేశ రాజకీయాలను శాసించిన నిమ్ము చూస్తే దోపిడోళ్ళ గుండెల దొరుని పేరింటయో అటే బాసిగాళ్ళలాగులు దడుసుని మాటింటయో చల్ దోపిడోళ్ళ గుండెల దొరుని పేరింటయో అటే బాసిగాళ్ళలాగులు దడుసుని మాటింటయో చెంబలు జిల్లాకు రానీయమ్మంటే ఈ ప్రాణమే ప్రజలది అంటూ ఎట్లయితే గట్లాయే నేనొస్తానంటిరి ఎనుగు జెండా మీరు భుజము నేసుకొస్తిరి అణిచివేత అల్లుముకున్న అంటరాని వాణ్ణి ఓ ముదిరాజుని ఓ గౌడన్నని ఓ యాదవుని ఓ సాకలిని మంగలిని కుమ్మరిని ఓ చెమార్ని ఓ మహర్ని అసెంబ్లీకి పంపినట్టి మేము చూస్తే దోపిడోళ్ళ గుండెల దొరుని పేరింటయో అటే బాసిగాళ్ళలాగులు దడుసుని మాటింటయో చల్ ఈడ ఉంటే ఎంత మంచి పాడైన వస్తుందని అంటే ఈ మిమ్మల్ని పిలిపించడానికి ఈరోజు నేను కరుణాకర్ని అడగడం కానీ ఇవన్నీ జరిగింది ఎందుకనంటే ఆడ మీరు ఈ పాట పాడుతున్నప్పుడు అంటే కవరేజ్ కోసం వచ్చినటువంటి నేను కానీ కెమెరామెన్ దిలీప్ కానీ మేమందరం ఆడ ఉండి మీరు అక్కడ పాట పాడుతూ ఉంటే ఇక్కడ స్టేజ్ ముందు నేను టోనీ బెక్కలు కరుణాకరు అమరు మేమందరం డ్యాన్సులు చేసినాం. అంటే ఎందుకు అనంటే భావజాలంలో పాటలు చాలా వచ్చినాయి కావచ్చు. నేను కుంటసీన్ అన్న పాటలు, గజ్జల అశోక్ అన్న పాటలు, అక్కడికి మన చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అందరి పాటలు విన్నాం కావచ్చు. ఆ బహిరంగ సభలో అంత సౌండ్ సిస్టంలో మీరు పాడుతున్నప్పుడు అందరికీ ఊపొచ్చింది. అది వేదిక మీద కూర్చున్న వాళ్ళకి కావచ్చు, వేదిక కింద కూర్చున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అందరికీ ఆ పాటను అంత లెవెల్లో మీరు పాడగలిగారు. అది గొప్ప విషయం. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏందనంటే మీరిద్దరు డాన్స్ చేసారు చూసిన అది నేను నాకు ఆ క్లిప్ దొరకలే. నేను దేవులాడుతున్నా, అరే నా పాట ఏదైనా ఉన్నదా, నా పాట ఏదైనా. నేను ఏ వేదిక చేసినా నేను ఒక వీడియో నేను చాలా తక్కువ నేను సోషల్ మీడియాలో ఉండడం. నేను వీడియోలు తీసుకోను, స్టేటస్లు పెట్టుకోవడం అట్లా ఉండదు. కానీ ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో మీ ఇద్దరి డ్యాన్స్ నేను షేర్ చేసిన. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఒక అన్నది చేతి కూడా లేదు, అన్న డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఈ పాట నేను ఇంకా ఎన్ని వేదికల మీద పాడాల్సి ఉన్నదో. నా బాధ్యత ఆ రోజు ఇంకా అంటే మీ ఇద్దరు డ్యాన్స్ చేసి నా బాధ్యత ఇంకొద్దిగా పెంచిర్రు. థ్యాంక్ యూ అన్న. అంటే ఇంకా బహుజనవాదం గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు ఏదైనా ఒక పాట అన్న, బహుజనవాదం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నేను వేదికలు ఎక్కేటప్పుడు నాకు ఆడపిల్లల మీద పాటలు రాయాలంటే చాలా ఇష్టం. నేను ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణకి వెళ్ళినాం. ఓకే, మేము ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే విగ్రహావిష్కరణ. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిపి విగ్రహావిష్కరణ చేస్తున్నారు. అందులో విగ్రహాన్ని ఆవిష్కరణకర్త బిఎస్పి మనోళ్ళు, అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే మా అన్న విగ్రహావిష్కరణ చేస్తాను. నేను వేరే పర్సన్ బట్టి నేను ప్రోగ్రామ్కి వెళ్ళిన. అరే మనోడు విగ్రహావిష్కరణ చేస్తాడు భయ్, మనం వెళ్ళాలి.
అరే ఆడ 2 పార్టీలునే మనోని ఎందుకు గెలిచిరంటే కొద్దిగా మనకు ప్రేమ గుంజుతుంది అన్న. ఈ రోజు వాని మెదడు మన తోటి లేకపోవచ్చు, వాని మనసు మనతోటి ఉంది భయ్ దీనికైతే ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా. మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఆడపిల్లల గురించి చెప్పాలి ఆ వేదికలో. అంబేద్కర్ ఐడియాలజీ తెలుసు కాబట్టి వాళ్ళు బొమ్మ పెట్టుకుంటున్నారు. మరి ఆడపిల్లలు ఏ రోజు రాజకీయం చేయాలి? వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. పాటనే వచ్చు కదా అందుకే పాడవాడు చెప్తాను. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. ఈ సమాజం ఉందమ్మా నిన్ను వేలన చేస్తదట, ఈ సమాజం ఉందమ్మా నిన్ను హేళన చేస్తదట, ఈ సమాజమందునా నీకే గుర్తులు లేవట, నిన్ను ఆడదంటుండ్రే మళ్ళీ అబలను చేస్తారే. స్వతంత్రం వచ్చి నేళ్ళు అవుతున్నా నిన్ను మళ్ళీ ఆడదే అంటారు, మళ్ళీ అబలను చేస్తారు. నీ చరిత్ర చదువమ్మా సృష్టిని మళ్ళీ గెలువమ్మా, వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. వెనకటి కాలాన నీకు చదువే వద్దంట, తరువాతి కాలాన వంటకు పరిమితమైనవట, 100 ఏళ్ల కిందట నువ్వు చదువును గెలిచినవంట, నువ్వు చదువును గెలిచినవంట, సావిత్రి పూలే నువ్వట. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. వెనకటి కాలాన నీకు చదివే వద్దంట, తరువాతి కాలాన వంటకు పరిమితమైనవట, వెనకటి కాలాన నీకు చదివే వద్దంట, తరువాతి కాలాన వంటకు పరిమితమైనవట, 100 ఏళ్ల కిందట నువ్వు చదువును గెలిచినవంట, నువ్వు చదువును గెలిచినవంట, సావిత్రి పూలే నువ్వట. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. సర్పంచ్ టికెట్ ఇస్తేనే ఆడపిల్ల ఏం చేస్తుంది అంటారు. బ్రిటిషు పరిపాలనలో నాను రాజ్యం ఏలినవంట, స్వతంత్ర భారత రాజ్యంలో నువ్వు ప్రధాని అయినవంట, పురుషాధిక్యత నినే వెనకకు నెట్టెనులే, వెనకకు నెట్టెనులే నిన్ను ఓడించేసెనులే. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటను వాడి చెబుతా. బ్రిటిష్ పరిపాలనలో నాను రాజ్యం ఏలినవంట, స్వతంత్ర భారత రాజ్యంలో నువ్వు ప్రధాని అయినవంట, బ్రిటిష్ పరిపాలనలో నాను రాజ్యం ఏలినవంట, స్వతంత్ర భారత రాజ్యంలో నువ్వు ప్రధాని అయినవంట, పురుషాధిక్యత నిన్నే వెనకకు నెట్టెనులే, వెనకకు నెట్టెనులే నిన్ను ఓడించేసెనులే. వినవే నా చిట్టి తల్లి నీకో మాటను చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా, వినవే నా తల్లి అది పాటగా వాడి చెబుతా. సూపర్ అన్న. అంటే ఇది సభలకు వెళ్ళినప్పుడు సభల సందర్భంలోనే పాడుకుంటారా ఇవన్నీ? అన్న నేను ప్రోగ్రామ్ ఉందంటే నేను ప్రిపేర్ అవుతా. పాట రాస్తే మధ్యరాత్రి 12 కన్నా రాస్తా, జర్నీలోనన్నా రాస్తా. ఇక మిగతా టైంలో మంచి జోలి నేను ఏదైనా మాట్లాడాలి, నోరు ఆగదు, మాటలే ఉండాలి. ఓకే రాయాలంటే జర్నీ అన్న చేయాలి, అర్ధరాత్రి 12 తర్వాతనైనా వస్తుంది. మా అమ్మ అనుకుంటే వీడు పండుకోడు, తిడుతుంది, వీడు పండాడు చేయడు, పండుకోరా అంటే కూడా లేదా. అమ్మకి అర్థమైంది ఆ పాట రాస్తున్నట్టే, అప్పుడు అర్థం చేసుకొని పడుకో. ఓకే అన్న. అంటే మీ ప్రస్థానం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడిపల్లి అనే పేరు ఏదైతే ఉందో, గుడిపల్లి నాకు నేను రోహిత్ వేముల ఇష్యూ దగ్గర కానీ అంతకుముందు అంటే తర్వాత మంతని మధుకర్ కానీ
అంతకు ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అట్లా ఇట్లా చూస్తే గుడిపల్లి రవణ కానీ గుడిపల్లి అనే పేరు బాగా వినబడతా ఉంటుంది. అంటే ఈ ఇంటి పేరా అసలు ఏంది, ఎట్లా వచ్చింది ఇది? అంటే నాలాగా పాటలు రాయటోళ్ళు కవులు రచయితలు కూడా ఉన్నారు అక్కడ. వాస్తవానికి మనం ఏం గొప్ప కాదు, మా ముందు తరాల నుంచి ఈ పేరు మళ్ళీ నాకు వచ్చింది అనుకుంటున్నాను. గుడిపల్లి నిరంజన్ అని టీచర్, మా తాత అయితే గుడిపల్లి రవి బాబాయ్ అని పిలుచుకుంటాం. గుడిపల్లి నరసింహారెడ్డి అని, వీళ్ళందరూ రచయితలు. వీళ్ళందరూ రచయితలు. నరసింహారెడ్డి రచయిత, పాటలు పాడతారు. రవి బాబాయ్ రచయిత, పాటలు పాడతారు. ఈ టీచర్ నిరంజన్ తాత అనేట ఆయన ఇంక ఎంత పెద్దదైనా రాస్తాడు బుక్కులు, ఒక ఎన్ని బుక్కులు అయినా. అట్లా వాళ్ళ వల్ల నాకు ఈ పేరు వచ్చింది. అంటే పలానా ఏ ఊరు మీద అంటే గుడిపల్లి, నీ పేరు అంటే శ్రీకాంత్. అరే ఇంకో గుడిపల్లిడు వచ్చిండ్రా, గుడిపల్లి శ్రీకాంత్ అని, గుడిపల్లి శ్రీకాంత్ అట్లా పేరు పడిపోయింది. అంటే వాళ్ళ గొప్పతనం వల్ల మనకి పేరు వచ్చింది. ఓకే, అంటే ఆ పేరును కేవలం మీలాంటి వాళ్ళు మోస్తున్నారా? అట్లానే లేదు, అందరూ ఇప్పుడు అందరూ పెట్టుకోవడానికి ఉండదు కదా, కొంతమంది మాత్రమే పర్టికులర్గా పెట్టుకుంటారంటే ఇక ఆ భావజాలంతో ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. అంటే ఇట్లా మమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పెట్టుకోవచ్చు, తప్ప. ఏ ఊరు వస్తుంది అది? గుడిపల్లి ఊరి పేరు. అంటే ఏ జిల్లాకి? నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు సపరేట్ అయింది నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు మండలే. నాగర్ కర్నూలు నుంచి మనకు ఒక 9 to 10 kilometers ఉంటుంది గుడిపల్లి. అంటే మీ చదువులు అంతా నాగర్ కర్నూలేనా? మొత్తం నాగర్ కర్నూలు. ఎంతవరకు చదువుకున్నారన్న? అన్నా నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఓపెన్లో చేసిన. సూపర్. ఇంత అంటే నేను చాలా సందర్భాలను చూస్తూ ఉంటా, మీరు ఇక భావజాలంలో ఉన్నోళ్ళు మొత్తం చదువుల మీద కాకుండా ఈ పాటలు రాసుడు, ఈ ఆలోచనలు, వీటి మీద ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. అంటే అట్లేం లేదన్న, పరిస్థితి నాకు అనుకూలంగా. అయితే నేను ఎంసెట్ రాసినాను. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తే నాకు అపోలోలో సీట్ వచ్చింది, హైదరాబాద్లో. సీట్ వస్తే మనకు ఆర్థికంగా లేని పరిస్థితి. ఆర్థికంగా లేవు, డాడీ చనిపోయిన, అమ్మకొతే కుటుంబ భారం. నేను నెలకు 3,000 కట్టలేక డిస్టర్బ్ అయిపోయింది. అంటే అమ్మ ఏం పని చేసింది మరి? అమ్మాయికి ఇంటికానే కూలి పనులు అది ఇది చేసుకుంటాం. మనం తిరగని ప్లేస్ లేదనుకోవాలి ఆయన చనిపోయిన తర్వాత. ఇక నేను ఆడితో ఇంకా ఇచ్చిన స్ట్రెస్ చాలు అమ్మకి. ఇక వద్దు భయ్, మనం కాస్త కూస్తో పని చేసుకుందాం, ఓపెన్లో కూడా ఉన్నాయి కదా, ఓపెన్లో చేసుకుందాం అన్నట్టు. ఈ రాజ్యం ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఒక మేధావిని చదువుకే దూరం చేసినట్టు పరిస్థితి అన్నట్టు. అట్లా అనలేము, మన అదృష్టం అంతే. అంటే మీరు అనలేకపోవచ్చు, కానీ నిజంగా ఇప్పుడు బాబాసాహెబ్ నుండి కానీ మిగతా వాళ్ళు కానీ చదువు అని చెప్పినప్పుడు మనం కూడా ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న క్రమంలో KG to PG విద్య అనేది అంటే ఇప్పుడు ఈ గుడిపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి నిజంగానే ఆనాటి నాన్న బతికి ఉన్నా, ఆరోగ్యంగా ఉండి నాన్న బతికి ఉన్నా, లేదంటే అమ్మ ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా, కనీసం విద్య ఈ పరిస్థితులు రెండూ అనుకూలించకపోయినా విద్య ఉచితంగా ఉండి ఉన్నా, ఈ కార్పొరేట్ విద్య లేకుండా ఏ విద్యనైనా ఉచితంగా మనం చదువుకునే అవకాశం ఉన్నా, గుడిపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో చదువుకొని ఉండేది అంటే ఈ మీద ఎప్పుడో బయటకు వచ్చేటాడు కదా. ఇప్పుడు యూనివర్సిటీలో చదివి యూనివర్సిటీ స్థానంలో ఒక పాటను ఒక మాటను మాట్లాడుంటే ఇప్పటికే మీరు పెద్ద స్థాయిలో ఉంటాడు. అంటే ఈ పరిస్థితులు మారాలనే కదా బహుజన రాజ్యం మనం మాట్లాడేది. సో ఏది ఏమైనా నేను నా సొంత ఆలోచనతో చెప్తున్నా, ఈరోజు ఆ పరిస్థితులు కనుక రాజ్యం కల్పించి ఉండకపోతే, అంటే ఉచిత విద్యనో లేకపోతే పరిస్థితులు అనుకూలించి ఉండేది ఉంటే తప్పకుండా గుడిపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటిలో, లేదంటే మెడికల్ ఫీల్డ్కి పోయినా, ఇంకే ఫీల్డ్కి పోయినా ఎప్పుడో బాగుపడ్డారు, ఎప్పుడో ఈ సమాజం మిమ్మల్ని గుర్తించేది. సో నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇప్పటికీ ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉండడం వల్లనే రిజర్వేషన్ కల్పించబడ్డది. రిజర్వేషన్ల గురించి మాట్లాడేటువంటి ఏదోల గురించి ఈ వ్యాఖ్యానం చెప్తా ఉన్నా. ఈరోజు గుడిపల్లి శ్రీకాంత్ లాంటి మేధావి ఇంటర్మీడియట్ వరకే చదువుకొని అపోలో లాంటి విద్యా సంస్థలో చేరకుండా వెనక్కి పోయి తన జీవితాన్ని అక్కడనే ఆపేటువంటి పరిస్థితులు ఉండడం వల్లనే దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించిన విషయం మీకు మరోసారి గుర్తు చేస్తూ, ఇప్పుడు శ్రీకాంత్ అన్న, పాటలు అని అంటే చాలామంది ఈ సందర్భం అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో సమస్యలను వదిలేసి, సమస్యలు ప్రజల సమస్యలు ఏంది అనే విషయాన్ని పక్కన పడేసి ఏ పాట పాడితే మిలియన్లలో వ్యూస్ వస్తాయి, ఏ పాట పాడితే డబ్బులు వస్తాయి అనే కాలంలో ఉన్నారు. మీరు అటువైపు ఎందుకు పోలేదు అన్న? నేను పాడే పాట నా జనాన్ని మార్చాలనుకుంటున్నాను. నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, నా గురించి ఒక పాట రాయరాదు అంటే. పాటలు పైసలు వాటిలో కూడా నేను వ్యక్తులకు ఏ రోజు రాయను. ఓకే, నేను వ్యక్తులకు రాయాలంటే చాలా టైం పడుతుంది. మనతో సంవత్సరం జర్నీ చేయాలి, వాడంత టైం ఇయ్యడు. అంటే దానికి రాయకూడదు అనే సంవత్సరం జర్నీ అని చెప్తాను. నేను రాయలేను అంతే. నా కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈ బహుజన రాజ్యాన్ని ఎత్తుకున్నోని గురించి రాస్తా, ఈ బహుజన వాదాన్ని ఎత్తుకున్నోని గురించి రాస్తా.
అందులో భాగంగానే పృథ్వీ అనేట ఆయన గురించి రాసిన నేను. పృథ్వీ అనే ఆయన మేము ఒక ఎలక్షన్ మూవ్మెంట్ జరుగుతుంది, అలా మేము ఒక పోరాటం జరుగుతుంది ఆల్రెడీ. ఎలక్షన్ మూవ్మెంట్ మనలో కొట్టిరు, మనోడు ఆడిపోయిండు, గొడవలు ఉంటున్నాం. ఇక వాళ్ళ భార్య ప్రెగ్నెంట్తో ఉన్నది, ఇక్కడ వచ్చేసింది. ఇక ప్రెగ్నెంట్స్తో ఉంది. ఆమెను మేమే వెళ్ళి తీసుకొచ్చినాం హాస్పిటల్కి, నేనే ఉన్నా జర్నీలో. ఆమెను తీసుకొచ్చినాం, నైట్ 12 అవుతుంది. మళ్ళీ రోజు కేసీఆర్ మీటింగ్ ఉన్నది, ఈయన తీసుకుపోయి స్టేషన్లో వేసి. అంటే మనోళ్ళ పరిస్థితి, నేను ఈయన గురించి రాద్దునా పైసలు ఇస్తే చాలా అనేటువంటి గురించి రాయాలి. నేను ఈ రెండిట్లలో ఎంచుకునేది ఏంటంటే, నా వాదం ఎవడు మోస్తే వానికి రాస్తాను. నా వాదం మోస్తే నన్ను మోసినట్లే కదా, నన్ను మోసేటోని గురించి రాయకపోతే ఎవరి గురించి రాస్తామని అమ్మాయి గురించి రాసినాం. నడవాలమ్మా, పాప పేరు ఐడియా లేదు, బండి పృథ్వీరాజ్, బహుజన్ సమాజ్ పార్టీ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్న పాప గురించి రాసి. నడవాలమ్మా మహనీయుల తోవలో నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. ఇందులో మెదడు ఉంటే ఇక్కడనే పోతుంది ఎంతసేపు. నేను ఇక్కడ డాక్టర్ కలెక్టర్ కావాలంటలేము, నువ్వు మహనీయుల తోవలో నడవాలి, నువ్వు సావిత్రిబాయి పూలే కావాలి, నువ్వు బెహెన్జీ మాయావతి కావాలనుకుంటావు. నువ్వు ఈ డాక్టర్ అయ్యి ఆనే అయిపోవడు, ఈ రాజ్యం నీ చేతులకు వచ్చే రోజు కూడా రావాలని నా కోరిక. ఆ రోజు పుట్టినరోజే రాసిన, ఆ అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి రిలీజ్ చేసిన. నడవాలమ్మా మహనీయుల తోవలో నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయుల తోవలో నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయుల తోవలో నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ అమ్మ ముఖములో చిరునవ్వులు, నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ అమ్మ ముఖములో చిరునవ్వులు. ఎంత ఒంటరి అయినా చేసుకుంది అర్థం మీ నాన్నని, ఎంత ఒంటరి అయినా చేసుకుంది అర్థం మీ నాన్నని. మేమిద్దరం కలిసి చాలా ప్రోగ్రాంలు చేసినాం. శ్రీకాంత్ పృథ్వీ ఉంటే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అన్న రోజులు ఉన్నాయి. మేము ప్రోగ్రాంలు చేస్తుంటాం, నాకు పెళ్ళి కాలేదు, మా అమ్మ నన్ను పాటకే పోయిండు కానీ వదిలిపెట్టి. అన్నకు పెళ్ళి అయింది, కొత్తగా పెళ్ళి అయింది అప్పుడే. అయినా సరే ఏడ మీటింగ్ పెడదామా, ఏడ ఎంతమందిని పిలుద్దామా, శ్రీకాంత్ మనం ఇది చేయాలి, మనం ఇగో మనలో తోడుకోవాలి, చిన్న 1-2 వచ్చినా సరే ఆ మీటింగ్ మనం సక్సెస్ చేయాలని చెప్పి పోయినాం. రాత్రి 12 అయినా 1 అయినా సరే ఆమె రిటర్న్ ఫోన్ చేసి వస్తున్నామా అంటే వస్తున్నా అంటే కూకున్న సందర్భం ఆమె ఎంత అర్థం చేసుకోవచ్చు. ఎంత ఒంటరి అయినా చేసుకుంది అర్థం మీ నాన్నని, మీ అమ్మకు పురిటి నొప్పులు వస్తూ ఉంటే మీ నాన్న పోరును చేస్తూ ఉండే, నువ్వు నేలపై పడ్డప్పుడు జైలు గోడతో ముచ్చటించే నీ పుట్టుక చరిత తల్లి తిరగరాయాలి నువ్వు చరితని. నడవాలమ్మా మహనీయ తోవల నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయ తోవల నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయ తోవల నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయుల తోవల నీవు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నీవు. నడవాలమ్మా మహనీయుల తోవల నీవు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నీవు. నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ అమ్మ ముఖములో చిరునవ్వులు, నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ అమ్మ ముఖములో చిరునవ్వులు. ఎంత ఒంటరి అయినా చేసుకుంది అర్థం మీ నాన్నని, ఎంత ఒంటరి అయినా చేసుకుంది అర్థం మీ నాన్నని. పురిటి నొప్పులు వస్తూ ఉంటే, పురిటి నొప్పులు వస్తూ ఉంటే మీ నాన్న పోరును చేస్తూ ఉండే, నువ్వు నేలపై పడ్డప్పుడు జైలు గోడతో ముచ్చటించే. నడవాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు, ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నువ్వు. నడవాలమ్మా మహనీయుల తోవల నువ్వు, ఎదగాలమ్మా నువ్వు చేస్తే దోస్తానం
అవ్వాలిలే మార్పుకు ఒక మార్గం, నువ్వు చేస్తే దోస్తానం అవ్వాలిలే మార్పుకు ఒక మార్గం, అన్యాయం ఎదిరించే ప్రశ్నకు అవ్వాలి నువ్వు మార్గం, పేదోడి కష్టము నిలిచేటు పోరును నువ్వే నడపాలి, మీ నాన్న తీరుగా పేదోడికి ఎండగా నిలవాలి, సావిత్రి పూలవై రేపటి రాజం ఏలాలి, నడవాలమ్మా అందానంత ఎత్తుకు ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు నడవాలమ్మా మహనీయతలను ఎదగాలమ్మా అందానంత ఎత్తుకు. సూపర్ అన్న. అంటే ఆ సందర్భాలు చాలా ఉంటాయి, సందర్భాన్ని పట్టి పాట రాయడం వేరు, ఆ పాటను తీసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు మరి పాటను అర్థం చేసుకొని ఆ పాటలో ఆ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు ఇప్పుడు అనిపించిందా? అలా వస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహం శేఖర్ అని ఒక మాట చెప్తారు, ఈ దేశంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, ఇంగ్లీష్ వంతో కొట్లాడినాం, భారతదేశం వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఆ తర్వాత చాలా రాష్ట్రాల ఉద్యమాలు జరిగినాయి, అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది, స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. అంటే చెన్నైకి మనకి మధ్యలో ఆత్మగౌరవ పోరాటం, తెలుగు రాష్ట్రమే ఉండాలని చెప్పి ఆ ఉద్యమం జరిగిపోయింది. నా చిరకాల కోరిక ఏంటంటే అన్న మాట్లాడితే మనం తిరిగి చూడలేము, నాకు కూడా అనిపిస్తుంది అన్న మాటిన్న తర్వాత నిజంగా అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, ఒక బహుజన ఉద్యమే మిగిలి ఉన్నది, కాస్త అటో ఇటో కంపల్సరీ వస్తుంది, మనోళ్ళు ఆలోచిస్తారు. మనం ఈరోజు మన అమ్మోళ్ళు ఈ ప్రయాణం చేయలే, మనం ఈరోజు చేస్తున్నాం, ఈ బాట మనం వేసినాం, మన పిల్లలు ఇంకో దిక్కుపోయే అవకాశం లేదు, ఈ రోజు కాకుంటే రేపు కంపల్సరీ మనదే, ఈ ఎర్రకోట మీద కంపల్సరీ నీలి జెండా ఎగిరేస్తాం నా భావన. ఓకే, మనం కన్ను మూసేలోపు ఈ రాజ్యం చూడాలని నాకైతే కోరుకున్నాను. అంటే ఇక్కడ మీకు సూటి ప్రశ్న ఏంటంటే చాలా మంది ఇదే మాటలు మాట్లాడి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం, ఈ మాట మాట్లాడతారు, నీలి జెండా గురించి మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు మంచి పేరు వచ్చిన తర్వాత పక్క జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి శ్రీకాంత్ పరిస్థితి రేపటి రోజున అట్లా ఉంటుంది అనుకోవచ్చా? అని అన్ని వేదికలు చూసుకుంటూ వచ్చిన నేను చిన్నగా ఉన్నప్పుడు అన్ని వేదికలు గమనించిన. ఓకే, అన్ని వేదికలు గమనించి నేను ఎక్కేటప్పుడు నాకు ఏ వేదిక కరెక్ట్ అని ఎక్కిన, నేను అన్ని వేదికలకి ఇడికి రాలే. ఓకే, అన్ని గమనించి తెలంగాణ ఉద్యమాన్ని కాస్త కూస్తో చివరికి ఉద్దేశంగా చూసినాం, ఆ తర్వాత వామపక్ష భావజాలాన్ని వేదికలు చూసినా, నేను విద్యార్థి సంఘంలో కూడా పనిచేసిన, ఏఐఎస్ఎఫ్లో పనిచేసిన, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఓకే, అంటే అన్నీ చూసినాం, భయ్ ఇది నాది బాట, ఇది కాదు భయ్ నాది ఇది, ఈ బాటలు వెళ్ళాలని చెప్పేసి మనం వచ్చినాం, ఇక మారే ప్రసక్తే లేదు. అంటే ఇంటర్వ్యూలో చెప్తున్నాం, మళ్ళీ రేపు పొద్దుగాలకైనా మారినట్టు కనబడేదంటే ఈ వీడియోలు బాగా వైరల్ చేస్తున్నారు. పర్లేదు అన్న, అంతేనా? ఇప్పుడు తప్పు చేసిన వాడికి నిందలు తప్పవుగా, అంతే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. నిజంగా నేను తప్పు చేస్తే శిక్ష తప్పదు కదా, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఓకేనా. శ్రీకాంత్ మీద ఇంత ప్రభావం చూపించినటువంటి అంటే వ్యక్తులు ఎవరని చెప్పి, అంటే ముఖ్యంగా పాటగాళ్ళు అనుకుంటే ఎవరు మీ మీద ఎక్కువ ప్రభావం చూపించారు అన్న? నాకు విమలక్క అన్న. ఓకే, నేను ఆమెతో జర్నీ కూడా చేసింది లేదు, మా అమ్మ కూడా నన్ను ఒంటరిగా సాగింది. అరే ఈ తెలంగాణలో అందరు మగవాళ్ళు పాటలు పాడుతారు, ఈమెవరు భయ్? నేను ఒక మీటింగ్కి వెళ్ళిన, ఏఎస్ఎఫ్ మీటింగ్ పెట్టిండ్రు, ఆమె వచ్చింది, ఒకతే వచ్చింది, ఎవరు లేరు, విమలక్క అంటే చాలా గొప్పగా చెప్తుర్రు అంటే నిజంగానేనా అంటే మా అమ్మ లెక్కనే కావచ్చు భయ్, ఈమె కావాలి, ఈమె పాట ఎందుకు పాడుతుంది, నేను కూడా పాడే ప్రయత్నం చేద్దామని మొదలుపెట్టినాం ప్రయాణం. విమలక్క పాటలో మీకు నచ్చింది? అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అందుకోండి అమరులార పోరు దండాలు, అందుకోండి బిడ్డలార ప్రజల దండాలు, గుండెల్లో గుర్తులై గుమ్మంలో దండలై, గుమ్మంలో గుర్తులై గుండెల్లో దండలై, అమరులార అందుకోండి పోరు దండాలు, బిడ్డలార అందుకోండి ప్రజల దండాలు. ఇది ఒకటే పాట ఇన్స్పిరేషన్ విన్నాం, అది నేను చాలా వేదికలలో పాడాలనుకుంటా. అమరులార అందుకోండి నీలి దండాలు, మహనీయులార అందుకోండి బహుజన దండాలు, గుండెల్లో గుర్తులై గుమ్మంలో దండలై, రాబోయే రాజ్యంలో
కల సాధ్యం అవ్వాలని అమరులార అందుకోండి నీలి దండాలు, మహనీయులార అందుకోండి ప్రజల దండాలు. ఈ పాట ఆ పాట నీ పాట ఈ రకంగా పాడే రోజు రావాలనుకుంటున్నా. ఇంకా ఇంకా మా విమలకే కాకుండా మీకు నచ్చినటువంటి సింగర్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఒక పాట? నాకు ఇక అక్క తర్వాత అంటే ఏ పురుషోమన్న. ఏ పురుషోమన్నతో నేను ప్రయాణం చేసిన అన్నకు తెలియదు, కానీ ప్రయాణం అంటే మనం పూర్తికాల ప్రయాణం కాదు, ఒకటే రోజు ఆయన జీపులో బొలెరోలో ప్రయాణం చేసినాం. ఓకే. దామోదరం రాజనరసింహ ఉన్నాడు కదా, ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్ మాట్లాడడానికి వెళ్తున్నాం. వెనకలో నేను ఉన్నా, మేబీ నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా. ఆ ప్రోగ్రాంలో ఉన్నాం, అది ఒక్కటే ప్రయాణం. కానీ ఆయన పాటలు చాలా విన్నాం. అంటే అందరూ కేసీఆర్ని విమర్శించిన తర్వాత సోమన్న పాటలు తెలిసి, నాకు అంతకంటే ముందే ఆయన ఆ పాట. ఊర్లకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళననగా దొక్కి చెట్లకు వేలాడదీసి, తల్లుల నక పిల్లల నక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి ఒరిగిన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళననగా దొక్కి చెట్లకు వేలాడదీసి, తల్లుల నక పిల్లల నక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి ఒరిగిన వీరుల కదా ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. మొత్తానికైతే మీ గొంతు చాలా బేస్తో ఉన్నది అన్న. ఈ గొంతులో ఒక బాబాసాహెబ్, ఆయన గురించి కూడా ఒక పాట ఒక సందర్భంలో రాసుకున్నాం. మీరు రాసింది వాడండి, వీరుంటే మీకు నచ్చింది వాడండి, అట్లా కూడా. మా చీకటి బతుకుల్లో నా వెలుగైనావ మా తాత, మా బతుకు బాటైనావ మా తాత అంబేద్కరా, సకంగా బడికి పోయి శాస్త్రీయాన్ని శోధించి, కులాల మతాల కుట్రలు అన్ని ప్రపంచానికి విప్పి చెప్పి, మదం ఎక్కిన మనువాదంతో యుద్ధం చేసి గెలిచొస్తాం, బుద్ధుడు బోధించినట్లు నీ చరిత్రను చెప్పొస్తాం, బుద్ధుని చరిత్ర చెప్పొస్తాం. మా చీకటి బతుకుల్లో నా వెలుగైనావ మా తాత, మా బతుకు బాటైనావ మా తాత అంబేద్కర, మా చీకటి బతుకుల్లో నా వెలుగైనావ మా తాత, మా బతుకు బాటైనావ మా తాత అంబేద్కర. ఆడపిల్ల నవలను చేసి వంట గదిల బంధించేసి, చిత్రహింసలెన్నో పెట్టి నట్టింట్లో పాతి పెట్టి, ఒకనొక నిషీదిలో ఒంటరిగా నిన్నొదలేస్తే, ఆ చీకటి చీల్చుకొని సావిత్రి పూలే కావాలి, ఆ చీకటి చీల్చుకొని సావిత్రి పూలే కావాలి అని బోధించిన మహాబోధివి. మా చీకటి బతుకుల్లో నా వెలుగైనావ మా తాత, మా బతుకు బాటైనావ మా తాత అంబేద్కర, మా చీకటి బతుకుల్లో నా వెలుగైనావ మా తాత, మా బతుకు బాటైనావ మా తాత అంబేద్కర. నాకు నచ్చిన పాట అంటే సాయి చందన. సాయి చందన యాక్చువల్లీ నేను సాయి చందన అన్నప్పుడల్లా చూసినప్పుడల్లా నాకు అనిపిస్తున్నాను, అరే అన్నీ కొద్దిగా ఇటు వస్తే మనం ఎంతో దూరం లేవు రాజ్యానికి అనుకునే వచ్చే ప్రయత్నం ఉన్నదో ఏమో అన్నను కూడా ఒకసారి తలుచుకుంటూ, మీ తెలివి మీ సహనం మీ త్యాగం మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బుగ్గైపోతుంటిమో. బాబా అంబేద్కర మా బడుగులకు భాస్కరా, ఏమిస్తే తీరునయా మీ రుణము, మేం ఏం చేస్తే తీరునయా మీ రుణము,
నీ బొమ్మ వెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ జెండాలెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా. అన్న ఎందుకు ఇక్కడ రావాలనుకున్నా అంటే ఇది ఒక్క పదమే. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీస్ దాకా కుర్చీలో కూర్చుంటే తీరు. ఈ ఒక్క పదానికి అన్న ఇక్కడ వస్తే ఎంతసేపు పై రాజ్యం రావడం అనుకో. బాబా అంబేద్కర్ బడుగులకి భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర్ బడుగులకి భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. అమ్మా అమ్మా భీమబాయి కడుపున మీరు పుట్టకపోయింటే, భీమబాయి కడుపున మీరు పుట్టకపోయింటే, నీ తండ్రి రామ్జీ నిన్ను బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కుంగిపోయి ఉంటే, బడి నిన్ను వెలివేసిందని కుంగిపోయి ఉంటే, భారత రాజ్యాంగాన్ని మీరు రాయకుంటే. బాబా అంబేద్కరా, బాబా అంబేద్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయింటే, మహర్ చెరువులో నీళ్లు తాగకపోయింటే, ఏ మహర్ చెరువులో నీళ్లు తాగకపోయింటే, అగ్రకులం అహంకారం అణిచివేయకుంటే, అగ్రకులం అహంకారం అణిచివేయకుంటే, వెలివాడల బతుకులకు, వెలివాడల బతుకులకు, వెలివాడ బతుకులకు వెలుగై రాకుంటే. బాబా అంబేద్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమిట్లా బతుకుతుంటిమో. సాహిత్యంతో అనుభవాలు ఉన్నాయా, కలిసి ప్రయాణం చేయడం లాంటివి? వీళ్ళందరినీ కలిసి ఉంటాం అన్న. అంటే నేను అని తెలియదు కానీ వాళ్ళంటే ఇష్టం. ఒకసారి ఇట్లా ముట్టుకుంటే బాగుంటుంది. మేము కొల్లాపూర్ నాగర్ కర్నూలులో కొల్లాపూర్ చౌరస్తా ఉంటాడు. నాకు పైన రూమ్ ఇచ్చిండు అప్పుడు అన్న, ఎమ్మెల్యే క్యాంపస్ అంటే క్యాంపెయినింగ్ తిరుగుతున్నప్పుడు ఎలక్షన్ అన్న ఆ ముందల హోటల్కి వచ్చిండు. మేము కూడా వెళ్ళినాం. ఆ ఫోటో కూడా అడగలే నేను, మనోడు భయ ముట్టుకొని పోతే చాలని ముట్టుకొని పోయిన తర్వాత అంతేనా, ఫోటో కూడా దిగలే పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మంది సమస్యల మీద పడతలేరు అన్న. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో కనబడతలేరు అనే ఫీలింగ్ మాకు ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మొన్న వెలుగుమట్ల జరిగింది, తర్వాత నాగర్ కర్నూలులో ఒక చిన్న రజక పాపను చంపేసిరు. అది ప్రభుత్వం చంపలేదు అది ఇది అని చెప్పేసి ఎన్ని చెప్తా ఉన్నా. ఇట్లాంటి సందర్భంలో మీరు ఎందుకు కనబడట్లేదు పాటలు రాస్తూ కానీ పాడుతూ కానీ? అలా మనం రాసుకుంటాం ఏదో ఒక దగ్గర కదా, అవకాశం వచ్చినప్పుడు మన వేదిక అన్నతోటి కంపల్సరీ వాడతాం. ఆ ప్రయాణంలోనే ఇట్లాంటి జరగొద్దంటే ఈ దేశంలో మన కోసం ఒక మహిళ కొట్లాడుతుంది, మన అమ్మ మాయావతి గారిని మనం బలపరుచుకోవాలి, రాజ్యం రావాలని కోరుకుంటూ ఆమె గురించి ఒక పాట, ఇది కూడా మనమే రాసుకున్నాం. వద్దన్న కొట్లాడి ఇష్టంగా చదువుకొని చిన్నతనములోనే ప్రశ్నించే తనంతోని కంచి రామయ్య కంట ఎట్ల వడితిరో, ఈ దేశ బహుజనుల భవిష్యత్తు మీరయ్యిండ్రో, రాబోయే తరాలకు మార్గదర్శి మీరో. బెహంజీ మాయావతి జీ మీరే మా గుండె బలం లే, బెహంజీ మాయావతి జీ మీరే మా గుండె బలం లే, బెహంజీ మాయావతి జీ మీరే మా రేపటి స్వప్నం లే, మీరే మా గుండె బలం లే, మీరే మా రేపటి స్వప్నం లే. కాంచీరామ్జీ రాజ్యాన్ని, కాంచీరామ్జీ రాజ్యాన్ని తెచ్చేది మీరేలే,
వద్దన్న కొట్లాడి ఇష్టంగా చదువుకొని చిన్నతనములోనే ప్రశ్నించే తనంతోని కంచిరామయ్య కంట ఎట్ల వడితిరో ఈ దేశ బహుజనుల భవిష్యత్తు మీరయ్యిందో రాబోయే తరాలకు మార్గదర్శి మీరో బెగంజీ 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 మాయావతి జీ మీరే మాకుండే బలంలే బెగంజీ మాయావతి జీ మీరే మారే బడి సుఖంలే పాలించలేరంటూ వెక్కిరించబడ్డోళ్ళకి అధికారం ఇవ్వాలన్న ఆలోచన చేసి మీరు కంచిరామయ్య బాట విడక నడిచినారో 190 ఉన్నుల రాజ్యమేలమంటిరో రాజపు ఏలుబడిలో ఎవరెంతో వారికంతా పంచి ఇచ్చినారో బెగంజీ మాయావతి జీ మీరే మాకుండే బల్లంలే బెగంజీ మాయావతి జీ మీరే మారే పడి సుఖంలే బెగంజీ మాయావతి జీ మీరే మారే పడి సుఖంలే కుమేర ఘటన గురించి కూడా మనం పాట రాసినాం. నేను కూడా పాడినా. అంటే చాలా మీడియాలు మనల్ని బయటికి తీయలే. వాళ్ళు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఆడికి వెళ్తాయి. ఎన్నికలు జరిగే పరిణామాలు ఏవి కూడా తీయవు సందర్భాలు. అంటే నేనేం చెప్తున్నా అంటే చాలా మీడియా ఛానల్ ఉన్నటువంటి రోగమే అదన్న. ఎందుకంటే ఎవరు మాట్లాడితే ఎక్కువ పోతో చూసుకొని వాళ్ళ దగ్గరనే మైకులు పెట్టే పరిస్థితిలో ఉన్నాం. అంటే అమ్మాయి గురించి కూడా రాసిన మీరు మనం అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అన్నారు మనం ఊకి ఏడుపాటలు ఉండొచ్చు చనిపోయినా సరే ప్రశ్నించే తనం ఉండాలన్నారు. అది అట్లుంటుంది మన పాట. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. పసికందు పానములో కనిపించన కులము పసికందు పానములో కనిపించన కులము నీ ఇంటి పిల్లదేనా మానపానము నీ ఇంటి పిల్లదేనా మానపానము. మీ ఓళ్లకు ఏదన్నైతే తెల్లారంగానే తుపాకీ మోతలు తెల్లారక ముందే తుపాకీ మోతలు. మా ఓళ్లకు ఏదన్నైతే ముసి ముసి నవ్వులు. ఓ రేవంత్ రెడ్డి నీ పోకడ ఏంది ఓ రాజేశు రెడ్డి నీ మౌనం ఏంది అటు ఇటు కాకుండా మధ్యలోనే ఓతరా. కులమే లేదన్న ఆ లుచాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. కులమే లేదన్న ఆ లుచాగాడు ఎవడు ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. కులమే లేదన్న ఆ లుచాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. ఇట్లనే రాసినాం. ఆ రోజు కూడా పాడినాం బయట వాళ్ళే. ఓకే ఓకే అన్న. ఏదన్నా ఒక మంచి బహుజన గీతంతో మన ఇంటర్వ్యూను ముగిద్దాం అన్న. థ్యాంక్ యూ మళ్ళొకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు చాలా మంది ఇంటర్వ్యూలు అన్నారు అన్న నీ మీద నమ్మకంతో. నేను అక్కడిక్కడ తిరిగి వేదికలు ఎట్లా ఎంచుకున్నానో నేను ఇచ్చే అంటే నేను రికార్డింగ్ పోయే ఫస్ట్ పాట అట్లే ఉండాలనుకున్నా. నేను వెళ్ళే ఇంటర్వ్యూ కూడా అట్లే ఉండాలనుకున్నా. అందులో మీరు నాకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నా. అందుకే నేను మీకోసం వచ్చిన. థ్యాంక్ యూ. మీరు నాకు అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. అందరికీ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మనోళ్ళు బహుజనవాదాన్ని ఎత్తుకున్న వాళ్ళందరూ కావచ్చు ముఖ్యంగా నాతోటి కళాకారులు కావచ్చు ఈ రాజ్యం కోసం మనం పాట పాడదాం. నాకంటే పెద్దోళ్ళు ఉంటే మీ ఏళ్ళు పట్టుకొని నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాలాంటి వాళ్ళని మా తర్వాతి వచ్చే తరాలకు కంపల్సరీ ఈ రాజ్యంలో అవసరం ఎంతుందని మీ పాటకు అవకాశం ఇచ్చే బాధ్యత పెద్దోళ్ళుగా మేము తీసుకుంటాం. మాకంటే పెద్దోళ్ళు కనుక కళాకారులు ఉంటే మీ ఏళ్ళు పట్టుకొని నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో దూరంలో లేదు, రాజ్యం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకటెనక రెండు మూడు నాలుగు ఒకటెనక రెండు ఆ రెండెనక మూడంటూ చదివేటి మన పిల్లలు బంగుల గట్టేటి కొలువులల్లో ఉండాలంటే ఏ అంటే యాపిల్ అంటూ బి అంటే బాల్ అంటూ చదివేటి మన పిల్లలు అమెరికా పోవాలంటే ఈ దోపిడి దొంగల తరిమి
ఈ దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రవాలి, ఈ దోపిడి దొంగల తరిమి ఏనుగు కోటేయాలి, అమెరికా పోయి పిల్లలు డాలర్లు పంపాలి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలు అందాలి. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. జై రాజ్యం ఎట్లా వస్తుంది అనుకుంటే మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గం అంట అక్కలారా. ఒకటెనక రెండు, ఆ రెండెనక మూడంటూ చదివేటి మన పిల్లలు బంగుల కట్టేటి కొలువులల్లో ఉండాలంటే, బంగుల కట్టేటి ఏ అంటే ఆపిల్ అంటూ, డి అంటే బాల్ అంటూ చదివేటి మన పిల్లలు అమెరికా పోవాలంటే, దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలు అందాలి, అమెరికా పోయి పిల్లలు డాలర్లు పంపాలి. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. మనలాంటి వాళ్ళు ఎంతో మంది మన తల్లిదండ్రులు నేను పడ్డ కష్టము నా పిల్లలు పడకూడదంటూ పస్తులుండి చదివించిన పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలంటే, మండేటి ఎండల్లో కూలి పనికి పోయి పైస పోగేసి పస్తులుండి చదివించిన పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలంటే, ఈ రాజ్యంలో మనం అవుతాం డాక్టర్లు కావాలంటే, ఈ దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి, పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలి, పేద కూలి బిడ్డ కూడా కలెక్టర్లు కావాలి. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గం అంట అక్కలారా. మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గం అంట అక్కలారా. నేను పడ్డ కష్టము నా పిల్లలు పడకూడదు, బస్తులుండి చదివించిన పేద రైతుల పిల్ల డాక్టర్లు కావాలంటే, డాక్టర్లు కావాలంటే, డాక్టర్లు కావాలంటే, మండేటి ఎండల్లో కూలి పనికి పోయి పైస పోగేసి బస్తులుండి చదివించి పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలంటే, కలెక్టరు కావాలంటే, దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి, దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి, పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలి, పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మీరు కలలు కన్నా బహుజన రాజ్యం అన్న తప్పకుండా రావాలని కోరుకుంటూ, ఎందుకనంటే బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నటువంటి మనవాద రాజ్యాన్ని కూల్చకపోతే రేపటి రోజున బహుజనులకు బతికేలేదు కాబట్టి, బహుజన రాజ్యం రాకపోతే బహుజనులకు బతికేలేదు కాబట్టి మీరు కలలుగానే రాజ్యం కోసం తప్పకుండా మీరు నిలబడాలని, మీకు కూడా మొత్తం బహుజన సమాజం అండగా నిలబడాలని నేను కెమెరా ముఖంగా కోరుతా ఉన్నాను. చాలామందిని నమ్మిర్రు, ఇట్లాంటి గొంతుల్ని కూడా మీరు అండగా నిలబడి మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేయాలని ఆ మిగతా సమాజాన్ని కోరుతూ, ముఖ్యంగా బహుజన వాదం బహుజన రాజ్యం గురించి మాట్లాడేటువంటి మేధావులు కూడా ఇట్లాంటి వాళ్ళకి అండగా నిలబడి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు మద్దతుగా నిలబడుతూ, వాళ్ళు రాసేటువంటి పాటల్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు మీ వంతుగా చేస్తూ, అవసరమైతే వాళ్ళతో పాటలు రాయిస్తూ, ప్రతి సందర్భాన్ని ఉద్దేశించి ప్రతి సందర్భంలో వీళ్ళని పూర్తి స్థాయిలో వీళ్ళ మేధస్సుని వాడుకొని మంచి పాటల్ని సమాజానికి అందించాలని, లేకపోతే సమాజంలో ఎవరు రాసినటువంటి పాటని వాళ్ళు పాడుకుంటూ ఏదేదో పాటల్ని సమాజం మీద వదులుతున్నటువంటి ఈ సందర్భంలో రాజ్యం కోసం, ముఖ్యంగా మన ఐడియాలజీ కోసం వస్తున్నటువంటి వీళ్ళందరికీ మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ చూస్తున్నానండి G8 న్యూస్. థ్యాంక్ యూ.